వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈడీ ఉచ్చు బిగుసుకుంటుంది. ఇక దేవాదాయ శాఖ మాజీ ఆఫీసర్ శాంతికి ఇచ్చిన 1,60,00,000 క్యాష్తో పాటు దేవాదాయ శాఖ భూముల్లో అక్రమాలపైన ఈడీ విచారణ చేయబోతుంది. శాంతితో అక్రమ సంబంధం వ్యవహారంలో ఇప్పటికే విజయసాయిరెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. పుట్టిన బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని శాంతి మొదటి భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. ఇక DNA టెస్టుకు కూడా డిమాండ్ చేస్తున్నాడు. దాంతో విజయసాయిరెడ్డి డిఫెన్స్లో పడ్డారు. నిజానికి ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి తప్పించుకోవాలి, కానీ ప్రెస్ మీట్ పెట్టి మీడియాపై నోరు పారేసుకోవడం, సవాళ్లు చేయడంతో ఈ వ్యవహారాన్ని ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకున్నారు. శాంతితో ఇల్లీగల్ కనెక్షన్ ఉందో లేదో గానీ వాళ్ళిద్దరి ఆర్థిక సంబంధాలు కూడా బయటకు వచ్చాయి. శాంతికి విజయవాడలో విల్లా కొనుక్కోవడానికి తన ఇంట్లో నుంచి 1,60,00,000 రూపాయల నగదు ఇచ్చినట్టు ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ను ఉన్నాయన్నారు. ఇక అంత డబ్బులు విజయసాయిరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయో లెక్క చెప్పాల్సి వస్తుంది. మదన్ మోహన్ పగడ్బందీగా వివరాలు చెబుతూ ఉండడంతో ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ, సిబిఐ కేసుల్లో విజయసాయిరెడ్డి కూడా పీకల్లోతుగా కూరుకుపోయారు. కొత్తగా శాంతికి ఇచ్చిన డబ్బుల వ్యవహారంలోనూ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక శాంతి విజయసాయిరెడ్డిని కలిపింది ప్రేమ సమాజం భూములే. విశాఖ జిల్లాలో దేవాలయ భూముల లీజుల రద్దు విషయంలో శాంతి ఇచ్చిన రిపోర్టే కీలకం. ఇక దీనిపైనే భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక అదే నిజమైతే ఈ వ్యవహారం పైన ఈడీ విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి.